ప్రియ సోదర సోదరిమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ అమ్రు ఇబ్ను మైమూన్ ఉల్లేఖనం ప్రకారం ఒకసారి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక వ్యక్తికి ఉపదేశం చేస్తూ ఇలా సెలవిచ్చారు: 5 విషయాలను మరో 5 విషయాలకు పూర్వం మేలైనవిగా భావించు. యవ్వనాన్ని వృద్ధాప్యానికి పూర్వం, ఆరోగ్యాన్ని అనారోగ్యానికి పూర్వం, కలిమిని లేమి దాపురించక పూర్వం, తీరికను నిమగ్నతకు పూర్వం, జీవితాన్ని మృత్యువుకు పూర్వం. సోదర సోదరిమణులారా, మనిషి సాధారణంగా పశ్చాత్తాపం చెందే 5 ముఖ్యమైన సందర్భాలను దైవ సందేశహరులు ఈ హదీసులో సూచించారు. వృద్ధాప్యం, అనారోగ్యం, లేమి, తలకు మించిన పనులు తలపై వేసుకుని తలమునుకలు అయి ఉండటం, మృత్యువు ఘడియలు సమీపించటం. ఈ 5 సందర్భాల్లోనూ మనిషి ఎంత తలబాదుకున్నా పోయిన తన యవ్వనం, ఆరోగ్యం, కలిమి, తీరిక, జీవితం తిరిగి రావు. అందువల్ల విఘ్నత కలవారు ఈ 5 సందర్భాలు రాకపూర్వమే తమ జాగ్రత్తలో తాముండి లభించిన వ్యవధిని సద్వినియోగం చేసుకుంటారు. మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.